బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. నార్సింగి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే లావణ్య వేసిన కేసులో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. లావణ్యతో పెళ్లి జరిగినట్టు ఆధారాలు లేవంది హైకోర్టు. పెళ్లి శుభలేఖ అడిగింది ధర్మాసనం. అయితే తమకు సమయం కావాలని లావణ్య తరపున న్యాయవాది అడిగారు. గతంలో లావణ్య ట్రాక్ రికార్డు సరిగ్గా లేదని రాజ్ తరపున న్యాయవాది ఆరోపణలు వినిపించారు అక్కడ. అయితే హీరో రాజ్ తరుణ్ కి 30కి పైగా సినిమాలు చేశాడంటున్నారు రాజ్ తరపు న్యాయవాది. ఇక ఆధారం లేకుండా కేసు నమోదు చేశారంటూ ఆ న్యాయవాది చెప్పుకొచ్చారు. లావణ్య ఆరోపణలపై ఆధారం లేవన్న కారణంగా రాజ్ తరుణ్ కి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే పెళ్లి కార్డు అడిగింది హైకోర్టు ధర్మాసనం. కానీ పెళ్లి కార్డు కోసం తమకు సమయం కావాలంటూ రాజ్ తరుణ్ లావణ్య తరపున లాయర్ చెప్పడంతో ఈ కేసు వీగిపోయినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇద్దరి మధ్య కొన్ని ఆరోపణలు కూడా జరిగాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్కి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, సో ముందస్తు బెయిల్ కోసం రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించాడు. అనుకున్న విధంగానే బిగ్ రిలీఫ్ దొరికింది. ముఖ్యంగా లావణ్య వేసినటువంటి కేసులో తమ ఇద్దరికి పెళ్ళయింది, నన్ను మోసం చేశాడు, అబార్షన్, రకరకాల ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఆ పెళ్లి కార్డు అడిగినప్పుడు ధర్మాసనం పెళ్లి కార్డు చూపించలేకపోయింది. ఇప్పటివరకు మీడియాలో కూడా ఎక్కడ తన వివాహం జరిగినట్టుగా ఆధారాలు, ఫోటోలు కానివ్వండి, లేకుంటే పెళ్లి కార్డు ఎక్కడ చూపించలేదు. అఫ్కోర్స్ అక్కడ ధర్మాసనం అడిగినప్పుడు కూడా చూపించకపోయేసరికి బెయిల్ వచ్చింది. సో లావణ్య దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా, కేవన్నీ కూడా ఆరోపణలుగానే భావించాలా? హీరో రాజ్ తరుణ్ కి ఏదైతే బిగ్ రిలీఫ్స్ అని చెప్పొచ్చు. నార్సింగ్ కేసులో ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేశారు. ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. ఒకవైపు అయితే హైకోర్టులో మాత్రం పెళ్లి శుభలేఖ అయితే అడగడం అయితే జరిగింది. మాకు సమయం కావాలి అంటూ లావణ్య తరపు ఉన్న అడ్వకేట్ అడగడం అయితే జరిగింది. ఒకవైపు మాత్రము పెళ్లికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు కూడా రాజ్ తరుణ్ సుమారుగా 30 వరకు ఏదైతే సినిమాలు చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా దిలీప్ సుంకర ఎవరైతే లావణ్య తరపు ఉన్న అడ్వకేట్ కూడా మాకు ఒక 2 రోజులు గడువు ఇవ్వండి, ఖచ్చితంగా మేము మీ ముందు ప్రవేశిస్తామని అడిగినప్పటికీ కూడా పూర్తిగా హైకోర్టు మాత్రం దీన్ని అనలైజ్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు గతంలో గుంటూరులో ఇచ్చిన మస్తాన్ సాయి మేరకు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇప్పుడు ఇతని మీద కూడా ఎలిగేషన్స్గా భావిస్తున్నారు. అదేవిధంగా కూడా పూర్తిగా ఏదైతే మ్యారేజ్ జరిగింది అని మీరు ఆరోపిస్తున్నారో దానికి తరపున ఎవిడెన్స్ ఏదైతే పెళ్లి ఫోటోలే కానీ లేకపోతే పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా పెళ్లి కార్డ్ అయినా కానీ పూర్తిగా ఎవిడెన్స్ మాకు ఇవ్వాలంటూ న్యాయస్థానం కోరడం అయితే జరిగింది. దాని ప్రకారం మాకు 2 రోజులు గడువు కావాలి అని ఎవరైతే లావణ్య తరపు ఉన్న అడ్వకేట్ అడగడం అయితే జరిగింది. పూర్తిగా కూడా తనకున్న బ్యాడ్ ఏదైతే గతంలో ఉన్న కండక్ట్ బట్టి అనలైజ్ చేసి తన ట్రాక్ రికార్డు బట్టి బెయిల్ అయితే రాజ్కి ఇవ్వడం అయితే పూర్తిగా జరిగింది. ఒకవైపు కూడా వీళ్ళు మాత్రం 2 రోజుల గడువు ఇవ్వండి అని మెజిస్ట్రేట్ని కోరినప్పటికీ కూడా లేదు, మేము ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నాము అని రాజ్కి మాత్రం బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. సో అంటే ఆధార్ అడిగినప్పటికీ అప్పుడు చాలాసార్లు ఆర్టీవీ కావచ్చు, ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నప్పుడు కావచ్చు, ఇతర మీడియా సంస్థలు కూడా చాలా వరకు కూడా లావణ్య చేసిన ఆరోపణల విషయంలో ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఆధార్ అడగడం జరిగింది. చాలా వరకు కూడా ఆమె చూపిస్తాను, కోర్టులో సమర్పిస్తా, కోర్టులో ఉన్నాయి, కోర్టులో సమర్పిస్తా అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. కానీ ఈరోజు ఏకంగా కోర్టు అడిగినా కూడా ప్రవేశపెట్టలేకపోయిందని అంటే అదంతా కూడా అవాస్తవం, ఆరోపణగానే భావించాలా? ఎస్, ఒకవైపు మాత్రము రాజ్కి సంబంధించిన లాయర్ మాత్రం గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల 2 వైపులు కూడా గట్టిగా ఈరోజు మాత్రం వాదనలు వినిపించారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరి ఇవాళ మాత్రము ఏదైతే మెజిస్ట్రేట్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా మ్యారేజ్ అయిందని ఏదైనా ఎవిడెన్స్ ప్రూవ్ చేయండి అని అడిగినప్పుడు ఏదైతే లాయర్ మాత్రం 2 రోజుల గడువు కావాలి ఖచ్చితంగా అని కోరడం అయితే జరిగింది. దీనికి మాత్రం కోర్టు అంగీకారం అయితే చేయలేదు. పూర్తిగా కూడా బెయిల్ అయితే మంజూరు చేస్తున్నామని కోర్టు చెప్పడం అయితే జరిగింది. అంటే మళ్ళీ వచ్చే వాదనలో ఇంకా ఎటువంటి వాదనలు వినిపిస్తారు, అదేవిధంగా ఎటువంటి ప్రూఫ్స్ వీళ్ళు సబ్మిట్ చేస్తారని ఉత్కంఠగా మారిందని కూడా పూర్తిగా చెప్పాలి. అంటే పెట్రిషియా, గతంలో లావణ్య చాలాసార్లు కూడా నేను కోర్టుకు సమర్పిస్తాను, పూర్తి ఆధారాలు ఉన్నాయి, అబార్షన్కి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, పెళ్లికి సంబంధించిన ఫోటో సెల్ఫీస్ తీసుకున్నామంటే చెప్పింది, చాలా ఆరోపణలు చేసింది. కానీ ఈరోజు ఏకంగా ధర్మాసనం అడిగినా కూడా అవి ప్రొవైడ్ చేయలేకపోయిందనంటే తదుపరి వాదనలు ఉన్నా కూడా ఆవిడ ఏ రకంగా తీసుకొచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా
ఎస్, ఇంతకీ అందరికీ ఇదే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే హైకోర్టు అడిగినప్పటికీ, ధర్మాసనం అడిగినప్పటికీ కూడా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం అనేది చాలా క్వశ్చన్ మార్క్. ఇంతకీ ఇవంతా ఎలిగేషన్స్గా భావిస్తున్నామా లేకపోతే ఇంకా ఏంటి అనే క్వశ్చన్స్ కూడా, అనేక క్వశ్చన్స్ ఇప్పుడైతే వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము 2 రోజుల గడువులు అడిగినప్పటికీ కూడా హైకోర్టు అయితే గడువు ఇవ్వలేదు. ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం రాజ్ తరుణ్కి మంజూరు చేశారు. నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వాదనలో ఎటువంటివైనా కానీ ఎవిడెన్స్తో మీరు రావాలి అంటూ న్యాయస్థానం చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా 2 వైపులు, ఒకవైపు రాజ్ తరుణ్ వైపు, మరోవైపు లావణ్య తరపున అడ్వకేట్లు ఇద్దరికి కూడా నెక్స్ట్ వచ్చే వాదనలో ఎవిడెన్స్తో సహా మీరు రావాలి అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరిగింది. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద లావణ్య చేసిన ఆరోపణలు ఈరోజు ఏకంగా ధర్మాసనం ఆధారడినప్పుడు ఒక్కటి కూడా సమర్పించలేకపోయింది. ముఖ్యంగా ధర్మాసనం రేస్ చేసిన ఒకే ఒక అంశం, మీకు కనుక నిజంగానే పెళ్లి అయి ఉంటే వెడ్డింగ్ కార్డ్ అడిగింది, వెడ్డింగ్ కార్డ్ చూపించలేకపోయింది లావణ్య. అయితే ముఖ్యంగా రాజ్ తరుణ్ తరపున న్యాయవాది ఎవరైతే అక్కడ వాదనలు వినిపించారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్ తరుణ్ 30 సినిమాలకు పైగా యాక్ట్ చేశారు, చాలా మంచి పేరుంది, కావాలనే తన పేరు చెడగొట్టేందుకే లావణ్య పలు ఆరోపణలు చేస్తుంది, ఎటువంటి ఆధారాలు కూడా లేవంటాయని చెప్పారు. అయితే రాజ్ తరుణ్ తరపున న్యాయవాది వాదించిన వాదనలకు ధర్మాసనం అంగీకరించి రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఈ కేసు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కేసులో ప్రస్తుతం రాజ్ తరుణ్కి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. అయితే ఇక్కడ మరొక అంశం, నిజంగానే రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేసిన విషయంలో లావణ్య దగ్గర ఆధారాలు ఉన్నాయా? గతంలో పలుమార్లు అనేక మీడియా సంస్థలు ప్రశ్నించినప్పుడు కావచ్చు, ఆయన చాలా వరకు తను మాట్లాడినప్పుడు కావచ్చు, ఆధారాలు ఉన్నాయి, కానీ నేను ధర్మాసనంలోనే ఇస్తాను, నా లాయర్ దగ్గర ఉన్నాయి, లాయర్ కూడా అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో తేల్చుకుంటామంటూ లావణ్య చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే కోర్టు అడిగినప్పటికీ కూడా లావణ్య ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయింది. నిజంగానే లావణ్య దగ్గర ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్న మొదలైంది. మరి చూద్దాం వచ్చేటువంటి వాదనలో లావణ్య ఆధారాలు చూపిస్తుందా లేదా. ఒకవేళ లావణ్య కనుక